స్టిల్ ఇష్యూ అట్లానే ఉంది. ఒకసారి మేము కూడా చెక్ చేస్తాం శ్రీనివాస్ గారు. యా ప్లీజ్ వివిరావు గారు మీరేం చెప్తారు? ఈ రోజు జరుగుతున్నటువంటి సమస్యకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దండుకున్నట్టున్నది అన్ని పార్టీలు. నేను దీనికి బాధ్యులుగా నేను భావిస్తా ఉన్నా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఉండాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి ఇచ్చే విషయంలో ఎలక్షన్ ఎవరు అధికారంలో ఉన్నా లేదా ఎవరు అపోజిషన్ లో ఉన్నా వాళ్ళకి ఒక జవాబుదారుగా ఉండే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ లో ఉందా? ఎలక్షన్ కమిషనర్ అనేది ఇప్పుడు ఇలా దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏనాడైనా ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దానికి ఇవ్వాల్సినటువంటి విధులు నిధులు బాధ్యతలు ఒక స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో ఏనాడైనా పార్లమెంట్ లో గాని ఎక్కడైనా గాని డిస్కషన్ జరిగిందా? ఒక ప్రజాస్వామ్యయుద్ధమైనటువంటి చర్చ జరిగిందా? చర్చ జరిగిన తర్వాత వాటికి ఇవ్వాల్సినటువంటి విధులు నిధులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ దగ్గర నుండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఇలా బీజేపీ అధికారంలో ఉన్నా, లేదా అపోజిషన్ ఇతర పార్టీలు ఉన్నా కూడా ఎవరికైనా పట్టుందా? మొత్తము ఒక పచ్చి రాజకీయంగా మారినటువంటి, అంటే విలువలు లేనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ గుమ్మడికాయ దొంగ ఎవరంటే దొడలు దడుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు అపోవాదేసి ప్రజల ముందు మీరు వివరిస్తున్నటువంటి తీరు చాలా సిగ్గుచేటు. ఎన్నో సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఇవాళ బద్నాం అవడానికి అధికారంలో ఉన్న పార్టీ ఒకటే కాదు, అపోజిషన్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా బాధ్యత నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఎలక్షన్ కమిషన్ ని ఈ దుస్థితిలో ఎన్నేళ్ళు మీరు కంటిన్యూ చేయదలుచుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ జరగవచ్చు, రేపు ఇంకో పార్టీకి జరగవచ్చు, రేపు ఇంకా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తుగా మారొచ్చు, ఎన్నైనా జరగవచ్చు. కానీ దాని మూలాల గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఇది పదే ఎన్ని సందర్భాల్లో జరిగింది, అది మనందరికి తెలియదా? ఇలా ఈ దుస్థితి మీద ప్రతి ఒక్కరు పక్కల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో రాజకీయ కారణాల వల్ల జరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇట్లా వివరించడానికి కావాల్సినటువంటి బాధ్యత ఏందని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇది మీ ఎలక్షన్ అన్ని రాజకీయ పార్టీల బాధ్యత కాదా? ఏ రాజకీయ పార్టీ బాధ్యత తీసుకుందా? ఎలక్షన్ కమిషన్ ను బలపరచాలి, అది ఒక న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దానికి పిఆర్పి యాక్ట్ కు లోబడి చట్టాలకు శాసనాలకు లోబడి పనిచేయాలనేటువంటి బాధ్యత ఎప్పుడైనా ఎవరైనా ఒక్కరైనా కూడా ఆ బాధ్యత తీసుకున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా? సిగ్గుచేటు కదా ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు కదా? దీని మీద ఎందుకు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో అసలు సమస్య ఒకటి ఉంటే కారణాలు ఇంకొకటి చెప్పి ప్రజల్ని ఎంతకాలం మభ్యపెడతాయి ఈ రాజకీయ పార్టీలు? అది నేను అడగదలుచుకున్నాను. దీనికి కారణం కాదా? ఎవరు అసలు అక్కడ కూర్చున్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఎందుకు క్లర్క్ లాగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి ఎందుకు? అయితే వివిరావు గారు మీరు చాలా అంశాలు ప్రస్తావించారు ఎన్నికల కమిషన్ కు సంబంధించి. విపక్షాలు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నాయి. ఇండియా కూటమి నేతలు అయితే తరచుగా ఎన్నికల కమిషనర్ మీద, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద, ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. కానీ కోర్టు వరకు వెళ్ళినప్పుడు వీరు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు కోర్టులో కూడా నిలబడట్లేదు కదా. అంతిమంగా తీర్పు చెప్పాల్సిన న్యాయస్థానాలు తీర్పు చెప్పినప్పుడు ఈ ఆరోపణలు కేవలం ఆరోపణల కింద మిగిలిపోతాయి కదా. సార్ నేనేమంటున్నాను, ఇదే రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో తీసుకోవాల్సినటువంటి ఇదే న్యాయస్థానాల మీద చాలా నిర్ణయాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ కి ఇయ్యలేదో కోర్టులు ఇవాళ అడుగుతా ఉన్నాయి. లక్షల కేసెస్ పెండింగ్ ఉన్నాయి. మీకు అవసరం ఉంటే మీ యొక్క రాజకీయ పార్టీలకు అవసరాలు ఉంటే వేల కోట్ల రూపాయల విగ్రహాల మీద మీరు తగలబెడుతున్నారు కదా. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మీ యొక్క సొంత బిజినెస్ కోసం ఓటుకు 5,000 నుంచి 10,000 కొనుక్కోవడానికి మీరు ఖర్చు పెట్టేటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటున్నారా? మీరు స్వయం ప్రతిపత్తి కోసం ఎలక్షన్ కమిషన్ గానీ కోర్ట్స్ గానీ మీరు ఎందుకు బలపరచడం లేదు? లక్షల కేసెస్, కోట్ల కేసెస్ ఇలా పెండింగ్ లో లేవా? ఏ రకంగా కోర్ట్స్ మీకు న్యాయం చేస్తాయి? మీరు ఊరికే బట్టగాల్చి వాళ్ళ మీద చేస్తున్నారు. అసలు సిగ్గుచరం ఏమైనా రాజకీయ పార్టీలకు ఉంటే ఇవాళ వీళ్ళు చేసే నిర్ణయాలు కారణం కాదా? పార్లమెంట్ లో, అసెంబ్లీలో మీరు ఏం బడ్జెట్స్ ఇచ్చారు కోర్ట్స్ కి? మీరు ఏం బడ్జెట్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్స్ కి? వాళ్ళకి ఇచ్చేటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయం ఒక ఎన్నికలకు మధ్యలో జరుగుతున్నటువంటి నిర్ణయ అపవాదులు దాదాపు మేమే ఎన్నికల నిఘా వేదిక నుండి కొన్ని వందల కేసెస్ మేము ఫైల్ చేస్తా ఉన్నాము. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థను, ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి డబ్బులు గాని బడ్జెట్స్ గాని పార్లమెంట్ లో, అసెంబ్లీలో చర్చించి ఇస్తున్నారా? దీని మీద ఏ పార్టీ ఎందుకు మాట్లాడదు?
ఏమాత్రం మీకు సిగ్గు శరం ఉన్నా మాట్లాడాలి కదా. మరి ఇలా కోర్ట్స్ కూడా అంతే కదా. కోర్ట్స్ కు మీరు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఎంత అని నేను అడుగుతా ఉన్నాను. ఒక్క విగ్రహానికి మీరు పెట్టే ఖర్చుల పావులు అంత కాదు, రూపాయి ఎంత ఇచ్చారా? ఇది సక్సెస్ఫుల్ ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడైనా జరిగిందా? ఇలా అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్ మనం కాపీ కొడతా ఉన్నాం, డాలర్ వాల్యూ అని వాళ్ళ మనం చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ మనం ఎక్కడైనా మనం నిజంగా వాళ్ళ ఇటువంటి విషయాలలో చట్టబద్ధమైనటువంటి శాసన పరమైనటువంటి విషయాలలో ఎందుకు ఇంత సిగ్గుచేటుగా మనం వ్యవహరిస్తున్నామని ఎవరైనా డిస్కస్ చేయడానికి అవకాశం ఉందా ఈ దేశంలో? లేదు కదా. లేనప్పుడు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైట్, ఓకే. జితేంద్ర గారు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఎన్నికల కమిషన్ ఈ రకంగా వ్యవహరిస్తుంది, భారతీయ జనతా పార్టీకి పదవీకాంక్ష ఎక్కువైపోయింది, ప్రతి రాష్ట్రంలో ఈ రకంగా ప్రవర్తిస్తుంది, ఈ తరహా ఆరోపణలన్నీ మీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చేస్తున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటి ప్రశ్నలను భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రేస్ చేసినటువంటి పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు, గవర్నర్ల వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు?